ఈ బస్సే మనల్ని ఎగ్జాక్ట్ గా టెంపుల్ ముందు దింపుతుంది. దీనికి పర్సన్ కి ఛార్జ్ వచ్చేసరికి 15 రూపీస్ మాత్రమే చేశారు. నాకు మా మావయ్యకి కలిపి 30 రూపీస్ అయింది. దారిలో ప్రతి వ్యూ అనేది అస్సలు మిస్ అవ్వద్దు, విండో సీట్ అయితే దొరికితే. తర్వాత ఒకవేళ మీరు ఈ బస్ కాకుండా పళని బస్ ఎక్కితే ఇదే మీరు దిగవలసిన రెడ్డియా సత్రం నుంచి ఇలా టర్నింగ్ లోకి ఏదైనా ఒక ఆటో మాట్లాడుకుంటే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎగ్జాక్ట్ టెంపుల్ గా దగ్గరికి అయితే. మేమైతే డైరెక్ట్ 6D నెంబర్ బస్ ఎక్కాం కాబట్టి మమ్మల్ని డైరెక్ట్ గా టెంపుల్ దగ్గర దింపుతుంది. అలా బస్ వచ్చేసరికి మనల్ని ఎగ్జాక్ట్ గా టెంపుల్ ముందు దింపి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇప్పుడు నేను పూలమాల అనేది తీసుకున్నాను. ఇక్కడ టెంపుల్ బయట మీకు అవైలబుల్ గా ఉంటాయి. సెట్ వచ్చేసరికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నేను కరుంగలి మాల దొరికే పాతాళ శంభు మురుగన్ ఆలయం ముందు ఉన్నాను. ఇదే మన కరుంగలి మాల దొరికే ప్రదేశం. ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్ గా వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్ లోనే మనకి కరుంగలి మాల ఒరిజినల్ మాల దొరికే ప్లేస్.